హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పాయ సూప్ విత్ రాగి ముద్ద రెసిపీ అయితే మీ ముందుకు తెచ్చేసా. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటి కోసం ముందు ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, అదేనండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే బాదం, గసగసాలు, జీడిపప్పు, మెంతులు, ఆవాలు, ధనియాలు ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు ఇంకా టమోటా కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తెచ్చుకున్న కాళ్ళని వేడి నీటిలో వేసి కడుక్కుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కడుక్కున్న కాళ్ళని అందులో వేసి సరిపడా వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఇప్పుడు మనం రాగి ముద్ద కోసం రెడీ చేసుకుందాం. ఇంకో కుక్కర్లో 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత ఉడికిన అన్నాన్ని మెత్తగా చేసుకొని అందులో సరిపడా నెయ్యి ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మీకు అన్నం చిక్కగా ఉంది అనుకుంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రాగి పిండిని వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న రాగి ముద్దని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిన కాళ్ళని పక్కన పెట్టుకొని గ్రేవీకి రెడీ చేద్దాం. మూడు స్పూన్ల ఆయిల్, నెయ్యి, పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, కారం, సాల్ట్, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, చింతపండు రసం కూడా వేసుకొని దాంట్లో ముందుగా కాలు ఉడకబెట్టుకున్న మసాలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరగనివ్వండి. ఉడికించి పక్కన పెట్టుకున్న కాలుని కూడా ఇందులో వేసుకుందాం. ఉడికిన తర్వాత లాస్ట్లో పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఉడికిన రాగి ముద్దని చేతికి నెయ్యి రాసుకుంటూ బాల్స్లా చేసుకోవాలి. మన స్పైసీ పాయ సూప్ విత్ రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు మీ కోడలి పిల్ల. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.